అందరికీ నా నమస్కారాలండి. 9th క్లాస్‌కి సంబంధించిన పోయెమ్ ఇది. 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' రాసింది విలియం వర్డ్స్‌వర్త్. 9వ తరగతి 8వ యూనిట్‌లోని పోయెమ్ 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' మీకు పేజ్ నెంబర్ 107లో ఈ పోయెమ్ అయితే కనబడుతుంది. 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' విలియం వర్డ్స్‌వర్త్ చేత రాయబడింది. విలియం వర్డ్స్‌వర్త్ చాలా ప్రసిద్ధ కవి అండి. ఇంగ్లాండ్ ఏదైతే బ్రిటన్ అని చెప్పుకుంటామో బ్రిటన్‌కి సంబంధించి చాలా పెద్ద కవి ఈయన విలియం వర్డ్స్‌వర్త్. యాక్చువల్‌గా నేచర్ పోయిట్‌గా బాగా ప్రసిద్ధి. అయితే ఈయన లూసీ పోయమ్స్ అనే దానికి కూడా ప్రసిద్ధి. ఎవరు ఈ లూసీ అంటే విలియం వర్డ్స్‌వర్త్ యొక్క ప్రియురాలు. తన యొక్క చావు ఏదైతే ఉందో అది బాగా వేస్తుంది తన్ని. లూసీ పోయమ్స్ అని కొన్ని ఆయన రాసిన వాటిలో కొన్ని బాగా ప్రసిద్ధి. అవి లూసీ పోయమ్స్గా ప్రసిద్ధి అనమాట. కారణం ఏంటంటే ఏమాత్రం బయటికి చెప్పకుండా తన మీద ప్రేమని వ్యక్తపరచడం అనేది ఈ పోయమ్స్ యొక్క ప్రధాన లక్షణం. దిస్ పోయమ్ ఈజ్ అబౌట్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్. తాను ఎవరినైతే ప్రేమించాడో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి జనరల్గా చరిత్రకారులు ఏం చెప్తారంటే లూసీ అని చెప్తారు. హౌ డస్ ద పోయట్ ఫీల్ వెన్ హీ థింక్స్ అబౌట్ హర్ డెత్? తన చావు అనేది జరిగినప్పుడు విలియం వర్డ్స్వర్త్ ఎలా ఫీల్ అయ్యాడు? హౌ డస్ హీ ఇమాజిన్ హర్ టు బి ఆఫ్టర్ డెత్? చనిపోయిన తర్వాత ఎలా తాను అనుకున్నాడు తన గురించి? అదంతా కూడా మనకి స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్లో నిక్షిప్తం చేయబడింది. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. జనరల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కాన్సెప్ట్ అనేసి మనిషికి ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ రెండింటిని బైండ్ చేసేది ప్రాణం. అంటే దేహం మనకు కనబడేది, అట్లానే కనబడకుండా ఉండేది ఆత్మ. ఈ రెండింటిని ఉంచేది ప్రాణం. ఈ ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఆత్మ దేహం వేరైపోతాయి. దేహం ఏమో మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఏమో ఎవరైతే దేవుడు ఇచ్చాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రాణం అనేది పోయినప్పుడు రెండు విడివడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. స్లంబర్ ఏంటి? స్లంబర్ అంటే ఒక నిద్ర అండి, దీర్ఘ నిద్ర. ఎవరేం వేసినా లేకపోతే ఏం చేసినా డీప్ స్లీప్ అన్నమాట, బాగా గాఢ నిద్ర అది పట్టేసింది. ఎవరికి? విలియం వర్డ్స్వర్త్ యొక్క ఆత్మకి. అంటే ప్రియురాలు చనిపోయింది, తన బిలవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయింది. దేహం కనబడుతుంది, ఆత్మ పోయింది, ప్రాణం విడిచేసిందావా. ఇప్పుడు ఆమె శవం చనిపోయింది. అయితే ఇక్కడ దేహం బతికున్న దేహం వర్డ్స్వర్త్ది, కానీ తన ఆత్మకి ఏమైంది అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. తాను బ్రతికున్న జీవోత్సవం, బ్రతికున్నాడు, శ్వాస పీలుస్తుంది దేహం, ప్రాణం ఉంది, కానీ ఆత్మ ఏమైపోయింది అంటే ఆత్మ కంప్లీట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఏం అర్థం కావట్లా. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. ఒక గాఢ నిద్ర నా ఆత్మకి పట్టేసింది. మనిషి ఉన్నాడు, బతుకుతున్నాడు, నడుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ తన లోపల ఆత్మ ఉంది చూసారా, ఆత్మకి గాఢ నిద్ర పట్టేసింది. వర్డ్స్వర్త్ యొక్క ఆత్మకి. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. నాకు ఎటువంటి భయాలు లేవు. మనిషికి చాలా భయాలు ఉంటాయి. రోడ్డు మీదకి వస్తే భయంగా ఉండొచ్చు, నిద్రపోతుంటే భయంగా ఉండొచ్చు, ఏది చూసినా భయం రావచ్చు, మరణ భయం ఉండొచ్చు. ముఖ్యంగా మనిషికి ఉన్న ఏకైక పెద్ద శత్రువు ఏంటంటే మరణం. మరణం అనే భయం ఇప్పుడు లేదు వర్డ్స్వర్త్కి. ఎందుకంటే తన ప్రియురాలు చనిపోయింది కాబట్టి ఇతనికి చావు లాభమే తప్ప నష్టమేం లేదు. కాబట్టి దానికి భయపడేది లేదు. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. గాఢ నిద్ర తన ఆత్మకి పట్టేసింది. మనిషికి ఉండే ప్రతి భయం కూడా ఈ యొక్క వ్యక్తికి విలియం వర్డ్స్వర్త్కి లేదు. ప్రియురాలు బతుకున్నప్పుడైతే అమ్మో నేను లేకపోతే నా ప్రియురాలు ఏమైపోతుందో, నేను లేకపోతే ఆమె ఎలా బతుకుతుందో, ఎంత కూడబెట్టాలో, ఇవన్నీ ఉండేవి. రోగం వస్తే ఆమెకేమో వామ్మో నాకొస్తే ఏమో. ఇప్పుడు ఏం లేవు. రోగ భయం లేదు, చావు భయం లేదు, ఏ భయాలు లేవు. విలియం వర్డ్స్వర్త్కి తన ఆత్మకి గాఢ నిద్ర పట్టేసింది. షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్.
ఆమె ఏమైపోయింది? శవం అయిపోయింది ఇప్పుడు. షీ అంటే ఆమె లూసీ. షీ సీమ్డ్ అ థింగ్. ఒక వస్తువులాగా కనబడుతుంది. జీవోత్సవం కాదు కానీ శవం. దట్ కుడ్ నాట్ ఫీల్. ఆమె దేహం ఇప్పుడు కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్. బతికున్నప్పుడు పుట్టినరోజు జరుపుతాం. 1, 2, 3, 4, 5. చనిపోయిన తర్వాత ఇక భూమికి సంబంధించినటువంటి ఎర్త్లీ ఇయర్స్ ఆమెని ఏమాత్రం కూడా తాకలేవు. మహా అయితే విడిచిపెట్టి సంవత్సరం అయింది, విడిచిపెట్టి ఇన్నాళ్ళయింది అని తలుచుకుంటారు కానీ ఆమెకి ఇక భూమికి సంబంధించినటువంటి సంవత్సరాలతో పని లేదు. నో మోషన్ హ్యాస్ షీ నౌ. ఆమె ఎట్లా కదలట్లా. చనిపోయారు, శవం అయిపోయింది. ఏమైనా కదులుతుందామా? కదలదు. ఎలా ఉంటుంది? అంతే ఉంటుంది నిశ్చలం. అసలు ఏమాత్రం కదలకుండా ఉంటుంది. శ్వాస పీల్చుకోదు. నో మోషన్ హ్యాస్ షీ నౌ, నో ఫోర్స్. షీ నెయిదర్ హియర్స్ నార్ సీస్. ఆమె ఏమాత్రం కదలట్లేదు, ఎలాంటి కదలిక లేదు. ఏ ప్రకృతి శక్తి కూడా ఆమె మీద ఇక పనిచేయదు. అంటే వర్షం పడుతుంది అనుకోండి, కదలదామె. ఎండ బాగా కాస్తుంది, కదలదామె. షీ నెయిదర్ హియర్స్. ఆమెకి వినపడదు, కనబడదు. చనిపోయింది. ఆమెకి వినపడదు, కనబడదు. ప్రకృతి యొక్క ఏ ఫోర్సు పనిచేయదు. అండ్ ఆమె కదలదు. రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డయనల్ కోర్స్. అంటే ఏంటంటే భూమి రెగ్యులర్గా డైలీ ఏం చేస్తుంది చెప్పండి? తిరుగుతూ ఉంటుంది. తన కక్షలో తాను తిరుగుతూ ఉంటుంది. తను ఏదైతే కక్షలో ఉందో ఆ కక్షలో. అట్లానే ఆమె తిరుగుతుంది. భూమితో మమేకం అయిపోయింది. అంటే ఆమెని సమాధి చేశారు. అంటే తవ్వి ఏం చేశారు? సమాధిలో ఆమెని పాతి పెట్టడం జరిగింది. భూమితో కలిసిపోయింది. ఇక భూమి ఎలా తిరిగితే ఆమె కూడా అలానే తిరుగుతుంది. విత్ రాక్, స్టోన్స్ అండ్ ట్రీస్. భూమి దేంతో నింపబడింది? రాళ్ళు, రప్పలు, చెట్లు, ఇటన్నీ ఉన్నాయి. వాటితో పాటు భూమి తిరుగుతుంది. ఇప్పుడు కొత్తగా తనలో లూసీని కూడా ఇముడ్చుకుంది. ఇప్పుడు భూమి దాంతో తిరుగుతుంది. ఈ పరిస్థితిని బట్టి విలియం వర్డ్స్ యొక్క ఆత్మ ఏదైతే ఉందో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. దేహం అయితే బతికుంది. జీవోత్సవంలాగా ఆయన బతకడం అనేది జరుగుతుంది. మరణం ఏం ప్రత్యేకం కాదు. ఎప్పటి నుంచో వేల కోట్ల మందిని మింగేస్తూనే వచ్చింది. కొత్త విషయం ఏం కాదు. కానీ ప్రతి ఇండివిడ్యువల్ కూడా వ్యక్తి మరణాన్ని, ఎవరైనా తనకిష్టమైన వ్యక్తి మరణాన్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతాడు తన జీవితకాలంలో. వర్డ్స్వర్త్ కూడా అలానే ఫీల్ అయ్యాడు. అప్పుడు ఏం జరిగింది అంటే తాను రాసుకున్నాడు. నాకు ఇంతలాగా ఏంటంటే ఇలా చనిపోతే జీవోత్సవంలాగా నేను మారిపోయాను అనేసి రాసుకున్నాడు అనమాట. ఇది విలియం వర్డ్స్వర్త్ రాసింది. అయితే మరణం అనేది ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్మృతులతో, వాళ్ళ యొక్క జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటారు. అదే విలియం వర్డ్స్వర్త్ కూడా తన యొక్క జ్ఞాపకాలు ఇంకా ఎప్పుడు కూడా ప్రపంచం అంతా గుర్తుంచుకోవాలి అనేసి లూసీ పోయమ్స్ రూపంలో రాయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నల్ని మనం చూద్దాం. పేజ్ నెంబర్ 107లోనే మీ క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్స్ సీల్ సేస్ ద పోయిట్. పోయిట్ చెప్తానమాట, గాఢ నిద్రన ఆత్మకి పట్టేసింది అనేసి. దట్ ఈస్ అ డీప్ స్లీప్ క్లోజ్డ్ ఆఫ్ హిస్ సోల్. లేదా మనసు ఏదైతే ఉందో టోటల్గా ఏం చేసింది? క్లోజ్డ్ ఆఫ్, మూసేసింది, అయిపోయింది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. హౌ డస్ ద పోయిట్ రియాక్ట్ టు హిస్ లవ్డ్ వన్స్ డెత్. తన యొక్క ప్రేమికురాలు లేదా ప్రియురాలు చనిపోయినప్పుడు వర్డ్స్వర్త్ ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు? డస్ ఈ ఫీల్ డీప్ సెన్స్ ఆఫ్ గ్రీఫ్, బాగా దుఃఖంలోకి వెళ్ళిపోయాడా? ఆర్ డస్ ఈ ఫీల్ గ్రేట్ పీస్, లేదా ప్రశాంతంగా హాయిగా ఉన్నాడా తన ప్రియురాలు చనిపోయినప్పుడు? ఆన్సర్ వచ్చేసి ద పోయిట్ ఈజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ ఎట్ ద డెత్ ఆఫ్ హిస్ లవ్డ్ వన్. పోయిట్ నిజంగా చెప్పాలంటే చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు. ఇట్ ఫీల్స్ పెయిన్ఫుల్, చాలా బాధ వేసింది. డెత్ డస్ నాట్ మేక్ ఎనీ వన్ ఫీల్ గుడ్. ఏ మరణం, ఎవరి మరణం కూడా మనిషి ఏ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేట్ విత్ మెజరీ. చాలా బాధ వేస్తుంది. అండ్ దుఃఖంతోనే జీవితాలు అనేవి నిండుంటాయి. ఎప్పుడు మరణం అనేది
సమీపించినప్పుడు ఎవరైనా కానీ బాధపడతారే తప్పించి ఎవరు ఆనందించరు. క్వశ్చన్ నెంబర్ 2. ద పాసింగ్ ఆఫ్ టైమ్ విల్ నో లాంగర్ అఫెక్ట్ హర్ సేస్ ద పోయట్. విచ్ లైన్స్ ఆఫ్ ద పోయం సేస్ దిస్? భూమి మీద సమయం గడుస్తుంది, దాంతో ఆమెకు అసలు పనే లేదు. జనరల్గా మనం ఏం చేస్తాం? రాత్రి అయితే నిద్రపోతాం, పగలైతే లేస్తాం, పనులకు వెళ్తాం. ఇప్పుడు ఆమె చనిపోయింది, రాత్రి అయిందని నిద్రపోతారా? లేదా పగలైందని నిద్ర లేచి ఆఫీస్కి వెళ్తున్నామా? లేదు. ఎప్పుడు ఆ యొక్క శాశ్వత నిద్రలోకి ఆమె జారిపోయింది. భూమి మీద ఉన్నటువంటి సమయానికి ఆమె ప్రతిస్పందించదు. షీ సీమ్డ్ అ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్. భూమి మీద జీవించేటటువంటి సంవత్సరాలు ఏమున్నాయో వాటికి, ప్రకృతి శక్తులకి ఆమె ఏమాత్రం చలించదు. అది ఇచ్చినాడు. షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్. భూమి మీద ఉన్నటువంటి సంవత్సరాలకి ఆమె ఏమాత్రం కూడా ప్రతిస్పందించదు. జనవరి 1 వచ్చిందని ఆమెమి ఫస్ట్ వచ్చింది కదా అనేసి అనుకోదు. అంతే, శాశ్వత నిద్రలోకి ఉండిపోతారనమాట. హౌ డస్ ద పోయిట్ ఇమాజిన్ హర్ టు బి ఆఫ్టర్ డెత్? చనిపోయిన తర్వాత ఆమెని పోయిట్, కవి వర్డ్స్వర్త్ ఏ విధంగా ఊహించుకున్నాడు? డస్ ఈ థింక్ ఆఫ్ హర్ యాజ్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ ఎ వెరీ హ్యాపీ స్టేట్, ఏ హెవెన్? ఆమె స్వర్గానికి వెళ్ళిపోయిందిలే, చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉండిద్లే అక్కడ అనుకున్నాడా? ఆర్ డస్ ఈ సీ హర్ నౌ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో కలిసిపోయింది అని భావిస్తున్నాడా? ఇన్ విచ్ లైన్స్ ఆఫ్ ద పోయం డూ యూ ఫైండ్ యువర్ ఆన్సర్? ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడిగిన దానికి మీరు సమాధానం చెప్పబోతున్నారో దానికి ప్రూఫ్గా పోయంలో ఏముందని అడుగుతున్నారు. ద పోయిట్ ఇమాజిన్స్ హర్ టు బి అన్ ఇన్సపరబుల్ పార్ట్ ఆఫ్ నేచర్. వీళ్ళు ప్రకృతి కవులండి. విలియం వర్డ్స్వర్త్ కానివ్వండి, తర్వాత మనం చూసినదే ఎస్టి కాలరిడ్జ్ కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతిని గొప్పగా భావిస్తారనమాట. నేచర్ పోయిట్స్ వీళ్ళు. ప్రకృతిలో అందం అనేది ఉంది, ప్రకృతియే సుప్రీం, మనిషి కన్నా కూడా ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద అంటే అది ప్రకృతి. ప్రకృతి ఒడిలో అసలు చాలా బాగుంటుంది అనేసి వీళ్ళ యొక్క మన ఎస్టి కాలరిడ్జ్ కానివ్వండి, విలియం వర్డ్స్వర్త్ కానివ్వండి, చాలా పిబి షెల్లీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ విధంగానే భావించేవాళ్ళు. నో, ఈ డస్ నాట్ థింక్ సో బికాస్ హెవెన్ ఈజ్ నాట్ ఎ డెడ్ థింగ్. ఆమె చనిపోయింది, హెవెన్కి వెళ్ళింది అట్లా అని కాదు, అలా ఏం అనుకోవట్లా. ఇట్ ఈస్ షోన్ ఇన్ ద లైన్ రోల్డ్ రౌండ్ ఇన్ ద ఎర్త్స్ డయర్నల్ కోర్స్ విత్ రాక్స్, స్టోన్స్ అండ్ ట్రీస్. ఆమె చనిపోయింది, స్వర్గం వాటి గురించి అయితే మాత్రం ఏం మాట్లాడలేదు. సింపుల్గా ఏం చెప్పాడంటే ఆమె ప్రకృతిలో కలిసిపోయింది, భూమి తనని లాక్కుని వెళ్తుంది తనతో పాటు. భూమి తిరుగుతుంది కదా, భూమి తిరుగుతున్న దాంతోనే ఆమె తిరగడం తప్పించి ఆమెకి ప్రాణం లేదు. ఆమె టోటల్గా ఏమైపోయిందంటే ప్రకృతిలో కలిసిపోయింది, అంటే పాతి పెట్టారు ఆమెని, ప్రకృతితో మమేకమైపోయింది. అది కాన్సెప్ట్ ఇక్కడ. అంతేగాని స్వర్గానికి వెళ్ళింది యాక్చువల్లీ ఉంది, కానీ అవన్నీ కానీ మనం ఈ పోయంలో ప్రస్తావించట్లా. స్వర్గానిక, నరకానిక ఇవన్నీ ఏం ప్రస్తావించట్లేదు. సింపుల్గా ఏంటంటే ప్రకృతితో మమేకం అయిపోయిందని మాత్రమే చెప్పడం జరుగుతుంది. 9th క్లాస్కి సంబంధించినటువంటి ఎవ్రీ యూనిట్ ప్రతిదీ కూడా చాప్టర్ కూడా పోయం కానివ్వండి, ప్రోజ్ కానీ అన్నీ కూడా లైన్ టు లైన్ డిస్కస్ చేయబడి, అవి మీకు సింపుల్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. లేదా మీకు ఇక్కడ మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తే ఇప్పుడు ఒక 5 సెకండ్స్లో మీకు ఎండ్ స్క్రీన్స్, ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే దాని నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, టోటల్ లిస్ట్ని మీరు పొందొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.